ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 7, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కీర్తనల గ్రంథము 91 అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఎలాంటి నాశనకరమైన తెగుళ్ళు మన దరిదాపులు రాకుండా ఉన్నాయి అని అంటే, గతంలో భయంకరమైన తెగులు మన మధ్య తిరుగులాడుచూ ఉంది. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. కానీ మన దరిదాపుల దాని ఆనవాలు కూడా లేకుండా దేవుడు ఉంచారు అని అంటే, అది మన కళ్ళ ముందు తిరుగులాడుచు ఎంతమందిని నాశనం చేస్తున్నా మనం ధైర్యంగా ఉన్నాము అని అంటే, దానికి కారణం ఇదిగో, మహోన్నతుని చాటున మనము నివసిస్తున్నాము, సర్వశక్తిని నీడన మేము విశ్రమిస్తున్నామన్న ధైర్యం దేవుడు మనకు కలిగించారు. అందుకనే ఆయన మనకు ఆశ్రయముగా, మన కోటగా, మన ప్రాకారముగా, మనం నమ్ముకున్న దేవుడు మాకున్నాడన్న ధైర్యంతో మనం ఉన్నాము. కనుకనే ఎలాంటి వేటగాడు వేస్తున్న ఉరులు కానీ, బాణాలు కానీ, వాడి కుయుక్తులు కానీ మన మీద పనికి రాకుండా మన దగ్గర నుంచి తిప్పి కొట్టే సామర్థ్యము గల దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని కప్పి ఉన్నాడు. కనుకనే మన దరిదాపుల అలాంటి కష్టం రాకుండా దేవుడు మనల్ని ఎత్తి పట్టుకున్నాడు. కనుకనే మనము చెక్కు చెదరకుండా ఉన్నాం. మన జీవితాల్లో ఎలాంటి అలజడి లేకుండా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన బాహువుల మనల్ని కప్పుకుంటున్నాడు. తన బాహువుల మనకు సురక్షితాన్ని దేవుడు ఏర్పరిచారు. అందుకనే ఎలాంటి భయము లేకుండా మనం ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోగల శక్తిని మనం పొందుకుంటున్నాం. ఎందుకు అనంటే, ఆయన యొక్క రెక్కలు మనల్ని చుట్టూ ఆవరించి ఉంది. ఆయన సన్నిధి మన చుట్టూ గోడగా కట్టబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన కోసం ఎంత చేస్తున్నప్పుడు, మనల్ని ఎంత కాపాడుకుంటున్నప్పుడు, మనము కూడా ఆ యొక్క రెక్కల నీడన ఉన్నాము. గనుక అక్కడ నుంచి మరలా తప్పిపోయే ఆలోచన లేకుండా దేవుని ఆశ్రయిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, ఆయనకు మహిమార్థమైన జీవితాలుగా మన ఆత్మీయ స్థితిలో ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.